జానీ మాస్టర్ అత్యాచారం కేసుపై ఫస్ట్ టైం స్పందించారు అనసూయ. పుష్ప సెట్ లో ఆమె నేను చూశాను, చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ప్రతిభ ఏమాత్రం తగ్గించలేవు. ఖచ్చితంగా అమ్మాయికి మంచి భవిష్యత్ అయితే ఉంటుంది అంటూ చెప్తున్నారు మరి అనసూయ. సో జానీ మాస్టర్ కి సంబంధించిన ఈ విషయంపై తాజాగా అనసూయ మాట్లాడుతూ, నిజంగానే ఇలాంటి ఒక సిచ్యువేషన్ నేను అసలు చూస్తానని అనుకోలేదని, జానీ మాస్టర్తో ఎన్నో ఇయర్స్గా అయితే నాకు తెలిసినటువంటి విషయం ఉంది. సో అయితే ఆయన లైంగికంగా సైతం ఇబ్బంది పెట్టారని మరి ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో కనుక ముందుగానే చెప్పి ఉంటే బహుశా అయితే ఇంకా ఏదైనా చేసుండే వాళ్ళమేమో. కానీ ఇప్పుడు జానీ మాస్టర్ తన అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం చాలా వివాదాస్పదంగా మారింది. అటు సినిమాకి సంబంధించినటువంటి మరి ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే అటు డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కానీ, అలాగే జనసేన పార్టీ కానీ అన్ని ఒకటే నిర్ణయం తీసుకుంది. అలాగే ఎవరైతే మరి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటోందో ఆ యువతి అయితే ప్రస్తుతం మరి అజ్ఞాతంలోనే ఉంది. తను కూడా బయటికి రాలేదు. కానీ ఆధారాలన్నీ కూడా జానీ మాస్టర్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీనిపై స్పందించిన అనసూయ, చాలా సినిమాలకు తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తుంది, కానీ తను లైమ్ లైట్ లోకి రానివ్వలేదు. ఇంకా తన దగ్గర ఉన్నటువంటి ఆ మెంబర్షిప్ కార్డు, అలాగే ఇంకా అవకాశాలకు సంబంధించి అన్ని జానీ తన కంట్రోల్లో ఉంచుకోవడం వల్లే తనకి లోబడి ఉండేదేమోనని అనసూయ అయితే ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో ఫోక్సో చట్టం ప్రకారం జానీ మాస్టర్ పై కేసు అయితే పెట్టారని, మరి ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నారని, దొరికిన తర్వాత ఈ విషయంపై అసలు నిజాలు తేలాలంటోంది అనసూయ.